హలో! ఈరోజు నేను మటన్ పులావ్ చేస్తున్నాను. చేసుకుంటూ మనం ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫుడ్ అడల్ట్రేషన్ కరెంట్ టాపిక్. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రైడ్స్ అయితే చేశారు. 185 రెస్టారెంట్సా మొత్తం సమ్ రెస్టారెంట్స్ హ్యూజ్ అమౌంట్‌లో రైడ్స్ అయితే చేశారు. అందులో 93% రెస్టారెంట్స్ అనేవి చాలా అంటే చాలా అధ్వానంగా ఉన్నాయని వచ్చింది. కిచెన్ అయితే ఇంకా చాలా అధ్వానం అనమాట. కిచెన్‌లో సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. చికెన్, మీట్ అయితే ఇంకా కుళ్ళిపోయే ఉందన్నమాట ఆల్మోస్ట్. అలా స్టోర్ చేస్తున్నారు. ఇంకా ఫేక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంట. ఇంక ఒకటి కాదు, ఇంక అన్నీ అలా కుళ్ళిపోయినా సరే స్టోర్ చేయడం ఫుడ్ని. యాక్చువల్లీ మన ఇండియాలో ఫుడ్ అంటే మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకుంటాం అని నమ్ముతాం మన ఇండియాలో. కానీ ఇక్కడే ఫుడ్ని అలా చేస్తే ఇంకా ఏమనుకోవాలో అదే అర్థం కావట్లేదు. బయటకు వెళ్ళి తినడం అంటేనే చాలా చాలా భయం వేస్తుంది అసలు. మ్యాక్సిమం బయట తినడం అనేది అవాయిడ్ చేసేసాం మేమైతే కంప్లీట్గా. ఇంట్లో చేసుకుంటున్నాం. లేదు అంటే ఇంకా తప్పదు తినాలి అనుకుంటే ఇంకా మనకి దగ్గరలో చూసుకుని రెస్టారెంట్ ఏది మంచిగా ఉంది, మెయిన్ కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో కొంచెం అన్నా తెలుసుకుని వెళ్ళి తినడం బెస్ట్. అండ్ ఆల్సో పన్నీర్ అయితే ఇంకా ఆల్మోస్ట్ కెమికల్స్తో తయారు చేస్తున్నట్టే పన్నీర్ని అయితే. నాది ఒక సజెషన్ ఏంటంటే లోకల్ వెండర్స్ ఉంటారు, మేమైతే అలానే చేస్తున్నాము. మిల్క్ తీసుకొస్తారు కదా, మాకు ఒక వెండర్ ఉన్నారు, ఆయన్నే మేము ఎక్కువ మిల్క్ తీసుకురమ్మని చెప్పి ఇంట్లోనే పన్నీర్ చేసుకుంటున్నాము. సో బయట పన్నీర్ అయితే కొనడం టోటల్గా మేము మానేసాము. ఇంట్లోనే చేసుకుంటున్నాం పన్నీర్. బికాజ్ చాలా చాలా అది హెల్త్ మీద చాలా చూపిస్తుంది అన్నమాట అది. అండ్ ఆల్సో ఎగ్స్ కూడా అసలు నేనైతే ఆన్లైన్లో బుక్ చేయడం కూడా మానేశాను. బికాస్ అక్కడ ఎన్ని రోజులు స్టోర్ అయ్యి వస్తుందో తెలీదు, వెజిటేబుల్స్ అయినా ఎగ్స్ అయినా ఏదైనా. సో అక్కడ కూడా బుక్ చేయడం మానేసి లోకల్ వెండర్స్ మా అపార్ట్మెంట్లోకే వెజిటేబుల్స్ వస్తాయి. ఇన్ కేస్ రాకపోయినా సరే కొంచెం దగ్గరగా ఉన్న లోకల్ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోవడం, లోకల్ వెండర్స్ దగ్గర కొనుక్కోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అక్కడైతే అవి సేల్ అయిపోతాయి ఆల్మోస్ట్. ఆ స్టోర్ అయితే అన్ని రోజులైతే బట్ వీళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు అవి ఎన్ని రోజులు స్టోర్ అయ్యి వస్తాయో కూడా తెలియదు మనకి. సో అవి అలా మగ్గబెట్టి మనకి అమ్ముతారు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం లోకల్ వెండర్స్ దగ్గరే ఏమైనా తీసుకోవడం బెస్ట్. అండ్ ఆల్సో ఒక 80% వరకు బయట సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా తప్పదు మనకి. కొంతమంది వర్కింగ్ విమెన్కి ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, లేదా హెల్త్ బాగోక కూడా బయట తినచ్చు. అలాంటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుని బయట ఫుడ్ని తీసుకోవడం అనేది బెటర్. వీలైనంత వరకు ఇంట్లో వండుకోండి. పన్నీరు, ఎగ్స్ లాంటివి చాలా జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్ వీటి వల్ల కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందంట లాంగ్ టర్మ్లో బయట ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ఎనీవేస్, ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్. ఇక్కడైతే మటన్ పులావ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. మీకు ఒక టిప్, ఇలా పక్కన వాటర్ మనం రైస్లో ఎంతైతే వాటర్ వేయాలనుకుంటున్నామో అంత వాటర్ని బాయిల్ చేసుకుని ఈ రైస్ మీటు మనం మసాలా అవి పట్టిస్తాం కదా, ఆ టైంలోనే బాయిల్ అయిన వాటర్ వేస్తే ఈజీగా త్వరగా కుక్ అవుతుంది. నేనైతే ఇలా ఫాలో అవుతాను. ఓకే, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe my channel.